ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. మే నెలలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, మే నెలలో వృశ్చిక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? 5 గ్రహాల మార్పు అయితే మనకు కనిపిస్తుంది ఈ నెలలో. ఓవరాల్గా ఈ గ్రహ మార్పుల కారణంగా వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ నెల? సో వృశ్చిక రాశి గురించి మనం అందులో చెప్పుకున్నాం అంటే చాలా క్లీన్గా ఉగాది రాశి ఫలాల్లో ఎవరైనా కనుక మిస్ అయ్యి ఉంటే ఇంకొకసారి ఆ వీడియో చూస్తే బాగుంటుంది. ఎందుకంటే జస్ట్ ఇప్పుడే కదా వాళ్ళకి ప్లానెట్స్ అన్ని మారుతున్నాయి. అందులో మనకి రాహుకేతువుల గురించి, గురువు గురించి కూడా మాట్లాడుకున్నాం. చాలా లెంతీ వీడియో చేసాం. అది ఒక్కసారి చూస్తే అందులో పరిహారాలు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇది మన ఎపిసోడ్ మనం ఓన్లీ మే మంత్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మే మంత్లో ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో మనం చూద్దాం. వీళ్ళకి అదృష్టం ఏమంటేనండి, ఏ గ్రహం కూడాను మంచి చేయాలనుకున్న గ్రహం మంచి చేయకుండా ఆగిపోయింది, చెడు చేయాలనుకున్న గ్రహం కూడా చెడు చేయకుండా ఆగిపోయింది. అంటే ఒక తటస్థంగా న్యూట్రల్గా ఉండే మంత్ అని మనం అనుకోవాలి. పెద్ద ఒడిదుడుకులు లేకుండా సాధారణంగా ఉంటుంది అని మనం గమనించుకోవాలి. ఏదైనా ఉన్నా కానీ మినిమల్ ఎఫెక్ట్ పడుతుందన్నమాట. అంటే తటస్థంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. అది కూడా సూర్యుని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. ఎంత సూర్యుడు యొక్క ప్రభావం ఉంది అంత శుక్రుని యొక్క ప్రభావం కూడా ఉండటంతో సామాన్యంగా ఒక బ్యాలెన్స్డ్గా ఉంటుందని మనం చెప్పుకోవాలి. అందులో ఫస్ట్ మనం వృశ్చిక రాశి వాళ్ళకి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలంతా మనకి వృశ్చిక రాశిలో ఉంటాయి. ఇది పేరు బలం కనుక మనం చూసుకుంటే తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అన్న అక్షరాలంతా ఇందులో ఉంటాయి. మన గ్రహస్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే సూర్యుడి యొక్క సంచారం వృషభ రాశిలో, బుధుని యొక్క సంచారం మేషంలో, తర్వాత శుక్రుని సంచారంలో మీనలో, కుజుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. దీంతోపాటు మనకి రాహు కేతులు మారుతూ ఉన్నారు. వృషభ రాశిలో నుంచి మీనరాశిలో గురువు కూడా మారుతూ ఉన్నారు. ఒక్కటి వీళ్ళకి కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన సమయం, ఎందుకంటే వీళ్ళకి అర్ధాష్టమ శని నుంచి చాలా వరకు ఉపశమనం వచ్చేసిందండి. అయితే వీళ్ళకి అష్టమంలో గురువు కూడా మారుతూ ఉండటంతో ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది వీళ్ళకున్న జ్ఞానము, ఎక్స్పీరియన్స్, స్కిల్స్కి అంత ఉపయోగకరమైన బెనిఫిట్ అయితే రాదనమాట. కొంచెం అంటే వాళ్ళకి ఏదో హైయర్ ఎడ్యుకేషన్ చేసి ఉంటారు, చేసే జాబ్కి సంబంధం ఇట్లా డిస్సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది ఈ రాబోయే రోజుల్లో. అయితే మనం ఈ మంత్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ మంత్లో ఏం జరగబోతుందంటే మనకు సూక్ష్మ గోచారం, లఘు గోచారం ప్రకారం కనుక చూసుకుంటే సూర్యుని వల్ల యాత్రలు ఎక్కువగా చేస్తారు. కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ అంటే హెల్త్లో బాడీ ఓవర్ హీట్ చేయటం, ఇబ్బందులు పడటం, ట్రావెల్స్లు ఇవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అయితే కుజుని వల్ల ఇప్పటిదాకా అనారోగ్యంతో ఎవరైనా కనుక బాధపడుతూ ఉంటారో ఆ అనారోగ్యం నుంచి ఉపశమనం లభించి ఆరోగ్యంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ మాసం అంతా విజయప్రదంగా పుత్రుల వల్ల లాభం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది కూడా చాలా లో రేంజ్లో ఉంటుంది. బట్ వీళ్ళకి ఏది చూసినా కానీ హయ్యర్ లెవెల్లో ఏది ఉండదండి. బాధలు కూడాను ఒక సింపుల్గా ఉంటాయి. ఏదన్నా కలిసి వచ్చినా కానీ అది కూడా చాలా సింపుల్గా సాదాసీదాగా ఉంటుంది, మధ్యస్థంగా ఉంటుంది. వాళ్ళు పెద్ద ఎక్స్పీరియన్స్ అయితే ఎవరు గ్రహస్థితి వల్ల. సూర్యుడు వీళ్ళకి 7వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి, ఇది ఉత్సాహభంగకారిణి. అంటే ఈ సామంత జన విద్వేష ధారాపేడ సుతామయం ఉత్సాహభంగకారిణి గోచారస్తే సప్తమే రవి అని చెప్తారు. గోచారంలో కనుక 7వ ఇంట్లో రవి ఉంటే ఏమవుతుందంట, సామంత జన విద్వేష అంటే వీళ్ళ కింద ఉన్న మెయిడ్స్ కానివ్వండి, పని చేసేవాళ్ళు కానివ్వండి, తర్వాత వీళ్ళ కింద పనిచేసే కొలీగ్స్ కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, వీళ్ళ మాట ఏంటంట, వీళ్ళంటే కోప్పడుతూ ఉంటారు. రెండోది ధారాపీడ సుతామయం, ధారా అంటే స్పౌస్, వాళ్ళతో ఇబ్బందులు పడుతూ ఉంటుంది. పుత్రుల వల్ల కూడా అనారోగ్యం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి కాకుండా ఉత్సాహ భంగకారిణి, వీళ్ళు యాక్టివ్గా ఏదైనా ఒక పని స్టార్ట్ చేసి చక్కగా స్టార్ట్ చేద్దాం అనుకున్న టయానికి ఎవరో ఒకళ్ళు వచ్చేసి వీళ్ళని నిరుత్సాహపరుస్తూ ఉంటారు. అంటే ఒక రకం చూసుకుంటే వీళ్ళకి ఇబ్బందులు పెట్టే సిచ్యువేషన్స్ ఉన్నాయే తప్ప వీళ్ళని చెడగొట్టే ఈ లాస్ ఏదైతే ఏం లేదు. అది సహజం. మనం వెళ్తూ ఉండి క్రిటిసైజ్ చేస్తూ ఉంటాం, వాళ్ళు పెద్ద పరుచుకోని అవసరం లేదు. కొంచెం భార్య విషయంలో, పుత్రుల విషయంలో ఒక అటెన్షన్ పే చేయడం చాలా ఇంపార్టెంట్. ఎంప్లాయీస్ కింద వీళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళని ద్వేషిస్తుంటారు కాబట్టి కొంచెం మోటివేషన్ వాళ్ళకి అది చేసి కొంచెం వాళ్ళకు కూడా ఒక రిక్రియేషన్ లాగా ఏదైనా క్రియేట్ చేస్తే బాగుంటుంది. శారీరకంగా టైర్డ్నెస్ ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు. ఇది సమ్మర్ కాబట్టి, గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి వీళ్ళు పర్టికులర్ దూర ప్రయాణాలు చేసిన తర్వాత సన్ స్ట్రోక్ తగలకుండా, ఆయిల్ ఫుడ్స్ తీసుకోకుండా కొంచెం జాగ్రత్తగా ఉండేసి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి దూర ప్రయాణాలు చేసినా తగు జాగ్రత్త తీసుకొని వెళ్తే చాలా బాగుంటుంది. కుజుడు వీళ్ళకి
9th హౌస్లో ఉండటం వల్ల ఉన్నా కానీ వీళ్ళకి మంచి చేస్తూ ఉంటాడు అనమాట. ఏ ప్రకారంగా అంటే ఏమని చెప్తారు, కొంచెం ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో ఉద్యోగంలో ప్రాబ్లమాటిక్ ఉన్నా కానీ వీళ్ళకి ఇబ్బంది పెట్టే అంత అయితే ఉండదు. తర్వాత ప్రయాణాలు వృధాగా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కానీ వీళ్ళకి కొంచెం ప్లాన్డ్గా ఉంటే వాటిని అవాయిడ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ఆ డబ్బులు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది, కానీ అంత ఎక్కువగా కోల్పోరు అనమాట. అంటే ఒక రకం తాటస్థంగా ఉండి న్యూట్రల్ అని చెప్పుకోవచ్చు. కొంచెం జాగ్రత్తగా ఎవరితో ఉండాలంటే బంధువులతో గొడవ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యాధుల వలన అనారోగ్యం వల్ల హాస్పిటల్స్కి అయ్యే అవకాశం ఖర్చు ఎక్కువగా ఉంటుంది. బట్ అది కూడా క్విక్గా రికవరీ అవుతారు వీళ్ళు. అంటే వెరీ క్విక్గా ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చేస్తారని మనం చెప్పుకోవాలి. అయితే వీళ్ళకి శుక్రుడు 5th హౌస్లో ఉండి 11th హౌస్లో ఉండటం వల్ల భాగ్యం, లక్ వీళ్ళకి యాక్టివేట్ అవుతుంది ఈ టైంలో. ఇది ఒక మంచి మనకంటే పరిణామం అనుకోవాలన్నమాట. ఏ ప్రకారంగా అంటే దాసీ భృత్య జనలాభ నిత్య మృష్టాన్న భోజనం ధన ధాన్య అభీష్టార్థ పంచమస్తే భృగో అని చెప్తారు. భృగుడు కనుక 5వ స్థానంలో ఉంటే ఏమవుతుందంట, దాసీ భృత్య జనలాభం. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, ఎంప్లాయీస్ వీళ్ళ మాట వినరు అదంతా చెప్పుకున్నాం. ఈ శుక్రుడు దానికి న్యూట్రలైజ్ చేసి వాళ్ళ మాటిని ఏ విధంగా చేసేస్తూ ఉంటాడు ఫైనల్గా. అంటే వీళ్ళు ముందుగా సెన్స్ అయ్యి ఏదో ఒక ప్రోగ్రామ్ ఏదో ఒక ఈవెంట్ చేసి వాళ్ళు మళ్ళీ హ్యాపీనెస్ చేసేసుకుంటూ ఉంటారు. నిత్యం మృష్టాన్న భోజనం, చక్కగా భోజనం అని చేస్తే హెల్తీగా ఉంటారు. ధన ధాన్య అభీష్టార్థం, ధనం రూపేణ ధాన్యం రూపేణ అనుకున్న కోరికలు నెరవేరుతూ చక్కగా ఉంటుంది. అంతేకాకుండా 11th హౌస్లో శుక్రుని దృష్టి ఉండటంతో ప్రతిదీ లాభప్రదంగా ఉంటుంది. ఇది కూడా జెంట్స్ అయితే లేడీస్ ద్వారా లాభం ఉంటుంది, లేడీస్ అయితే జెంట్స్ ద్వారా లాభం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పనులు చక్కగా చేసుకుంటూ ఉంటారు. మనం కనుక చూసుకున్నామంటే ఈ మంత్ ఒక సామాన్యంగా ఉంది అని మనం చెప్పుకుంటే అంత ఇబ్బందికర పరిస్థితులు ఏది ఎక్కడా లేదు వీళ్ళకి. ఇక ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటారు గురుగారు, వాళ్ళకి ఎలా ఉండదు? మనకి ఇది ముందుగా చెప్పుకున్నట్లు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. మనకి అక్షయ తృతీయ నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి బుద్ధ పూర్ణిమ కూడా వస్తుంది. ఆ బుద్ధ పూర్ణిమకు సందర్భంగా మోరాలస్ అదే టైంలో గ్రహాలు కూడా మారుతూ ఉండటం వల్ల ఏదైనా కనుక చూసుకుంటే ఈ మంత్రం సాధారణంగా ఉంటుంది. మన గురువు మారుతుండడం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఆల్రెడీ చెప్పుకున్నాము. మనకి నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే ఇందులో విశాఖ అనురాధ జ్యేష్ఠ 3 నక్షత్రాలు ఉంటాయి. విశాఖ వాళ్ళకి చూసుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి రాజ్య లాభం, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత ఇవి కాకుండా దరిద్రము, అతి భయము, రోగము చూపిస్తుంది. అనురాధ నక్షత్రం వాళ్ళకి అగైన్ ధనప్రాప్తి, రాజ్యలాభము, బంధనము, భయము 2 చూపిస్తుంది. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి బాగుంది, రాజ్యలాభం బాగుంది. అయితే 3 విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి. దరిద్రము, బంధనము, భయము కేర్ఫుల్. బంధనం అంటే ఏమనుకోవచ్చు గురుగారు, ఎలాంటి విషయాల్లో బంధనం అంటే? బంధనం అంటే మనకి ఫ్యూచర్ గురించి కన్ఫ్యూజన్ స్టేట్లో ఎటు వెళ్ళాలి, ఏం చేయాలో తెలియదు, ఉండదు. తర్వాత వెనకకి వెళ్తానికి లేదు, ముందుకు వెళ్తానికి ఉండదు, మధ్యలో ఆగిపోయి ఉంటుంది వ్యవహారం. ప్రోగ్రెస్ అనేది స్టాగ్నెట్ అయి ఉంటుంది. వీళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకోలేరు. సో నాకు తెలిసిన ఒకళ్ళు యుఎస్ నుంచి ఇండియాకి వచ్చేసారు. తర్వాత ఇప్పుడు వాళ్ళు మళ్ళీ యుఎస్ వెళ్తే ఎలా ఉంటుంది, అసలు వెళ్ళటమా లేదా, అక్కడ కూడా జాబ్ లేదు, ఇక్కడ కూడా జాబ్ లేదు, అసలు ఏంటి, ఒక స్టాగ్నెట్ ఆగిపోయారు అనమాట. దీని గురించి డెసిషన్ తీసుకుని బంధించబడినట్లు అది క్లారిటీ లేదు దేనికి సంబంధించి. అట్లానే ఒకళ్ళకి నాకు క్లయింట్ ఫోన్ చేశారు, ల్యాండ్ అమ్మాలి. సో దాన్ని అమ్మితే ఉపయోగమా, అమ్మకపోతే ఉండవు. అమ్ముదాం అనుకుంటేనేమో అది ఎప్పుడో యాన్సిస్టర్ నుంచి వచ్చింది, చిన్న ప్రాబ్లమే ఉంది, కానీ ఆ చిన్న ప్రాబ్లం తీయడానికి డబ్బులు రావట్లేదు. దీన్ని అమ్ముతేనే ఇది అనవసరంగా వేస్టే, దీన్ని అమ్మకుండా ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా, ఏంటి డెసిషన్. ఇలాంటి నిజ జీవితంలో వచ్చే డెసిషన్లు చాలా ఉంటాయి. అట్లానే కొంతమందికి లవ్ ఫెయిల్యూర్ ఉంటుంది. ఇది నాకు అప్పుడప్పుడు కాల్స్ వస్తూ ఉంటాయి, చాలా బాధపడిపోతుంది, డిప్రెషన్లో ఉంటారు చాలామంది. మొన్న ఎవరో ఫోన్ చేశారు, ఏమండి 10 సంవత్సరాలు లవ్ చేశానండి, ఇప్పుడు వేరే వాళ్ళకి వెళ్ళిపోతున్నారండి, ఏంటండి. మనకి వినటానికి కొన్నిసార్లు నార్మల్గా అనిపిస్తుంది, బట్ అది వాళ్ళ లైఫ్ అంటే పెయిన్ వాళ్ళే అనుభవిస్తున్నారు కాబట్టి ఆ కష్టం ఏంటో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ పొజిషన్ తెలియదు. ఇదైతే కన్ఫామ్. అమ్మాయి చేసింది, అబ్బాయి అయితే ఖచ్చితంగా కొన్ని కారణాల వల్ల నో అయిపోయింది, ఇంకా అవుట్ ఆఫ్ హ్యాండ్స్. నాకు చూసి చెప్పండి. నేను చూసి చెప్తే ఇంక ఇది అబ్బాయి వచ్చే కేసు కాదమ్మా, ఇంకా నీ లైఫ్ అనేది నెక్స్ట్ టర్న్ తీసుకోవాలి, ఇది నువ్వు ఎక్స్ట్రీమ్గా ఆలోచించే డెసిషన్ కాదు, ఇప్పటిదాకా అయిపోయిందంతా ఓకే వదిలేసేస్తాం. లేదండి ఫ్యూచర్లో ఇంకేమైనా ఉంటుంది అంటే, ఎందుకంటే ట్రబుల్స్ అమౌంట్ ఏం చేస్తావు, ముందులోనే పోయింది కదా, ముందులో పోవటం వల్ల ఎంత బాధ. ఒక సపోజ్ నువ్వు కావాలని పట్టుకొని చేసుకొని ఆ తర్వాత 2 పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం వస్తే ఏం చేస్తుంది, అది ఇంకా కాంప్లికేటెడ్ కదా. అందుకని దేవుడు మీకు మంచి చేశాడు అనుకోండి, వదిలేసేయండి, జస్ట్ మూవ్ ఆన్. కొన్ని పరిహారాలు అవి చెప్తూ ఉంటాయి. ఇవేమంటేనండి, మనకి ఫ్యూచర్ గురించి ఐడియా లేదు, ఇట్లాంటి వారు వీటిని బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి ప్రతి ఒక్కళ్ళు ఆగిపోతారండి స్టాగ్నేటెడ్. వీటికి బెస్ట్ రెమెడీ ఏమంటే విష్ణుమూర్తి.
సో ఏమని చెప్తారంటే మనకి కొంతమందికి రుద్రాభిషేకం చేయించుకోమని రెమెడీ చెప్తాం. నెక్స్ట్ డే పూజ చేస్తారు. ఏమంటే రుద్రాభిషేకం ఎంక్వైరీ చేసుకున్నామండి, చాలా కాస్ట్ ఉందండి, అన్నీ చేయలేకపోతున్నానండి, ఇంకా అది ఫ్యూ థౌజండ్స్ అంతా స్పెండ్ చేసుకోవాలి కదా, అది కూడా లేదంటారు. సో ఇప్పుడు ఏమీ లేనప్పుడు నారాయణనే మనకి అన్ని విధాల దిక్కు అని చెప్పేసి అంటారనమాట. ఇంకా నారాయణకి సేవ చేయాలంటే ఎవరో ఒకరు సేవ చేసుకోవాలి, వెళ్ళిపోయేసి వాళ్ళ రాష్ట్రంకి వాళ్ళకి వీళ్ళకి పోయేసి ఏమీ లేకపోతే గుడిలో సేవ చేయటం ఏదో చేసేస్తూ ఉంటే ఆ టయానికి కొంతకాలంకి దేవుడి కరుణ నుంచి ఇంతకు మించి ఇంకా ఎక్కువ వచ్చేస్తాయి. అంటే రకరకాలుగా మనం సేవలు చేసుకోవచ్చు. ఏమీ చేయలేని కూడా సేవ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. సో ఈ ప్రకారం వీళ్ళకి గురువులకు సేవ చేస్తే బాగా కలిసి వస్తుంది వృశ్చిక రాశి వాళ్ళకి. గురుగారు, అయితే చాలామంది ఈ పోలీస్ స్టేషన్లో కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి సరిగా న్యాయం దొరకదు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏమన్నా మంచి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ నెల వీళ్ళకి? సో వీళ్ళకి సాధారణంగా ఉందండి, పెద్ద అతిగా భయపడము బంధించబడిన సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే వీళ్ళకి ఆ టైప్ సిచ్యువేషన్స్ అయితే లేదు. పోలీస్ స్టేషన్ తిరిగి కోర్టులకు వెళ్ళి అంత అలాంటి సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే అర్ధాశ్రమం నుంచి ఇప్పుడే బయటపడ్డారు వీళ్ళు. ఇంతకుముందు ఫేస్ చేసి ఉండొచ్చు. ప్రస్తుతానికైతే అంత సీరియస్గా ప్లానెటరీ కాంబినేషన్ ఏది లేదండి. ఇక మరి గ్రహస్థితి బట్టి వీళ్ళు ఎలాంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుంది అంటారు గురుగారు? పరిహారాలు వీళ్ళకి దరిద్రము తర్వాత అతిగా భయపడటం రెండూ ఉన్నాయండి. ఈ రాశి వాళ్ళు దరిద్రం పోవటానికి, కొత్తగా ధన ప్రవాహం వీళ్ళకి మళ్ళా రావటానికి, లేదంటే పోయిన ధనం మళ్ళీ తిరిగి రావటానికి శ్రీ సూక్తంతో మనకి సంపుటీకరణ చేసిన మంత్రాన్ని జపం చేయించాలి, ప్లస్ హోమం కూడా చేయాలండి. దీంతోపాటు కుబేరు పాశుపతం కూడా చేసుకోవాలి. ఇవి కనుక చేసుకుంటే ఈ దరిద్రము ధన ప్రాప్తి నుంచి ఖచ్చితంగా బయటపడతారు. అందులో సమస్య లేదు. మేము చాలా చేస్తున్నామండి. ఈ రీసెంట్ టైంలో నేను మా పండితులు మొత్తం కలిసి కూర్చొని చాలా వెరైటీ అయిన ప్రోగ్రామ్ డిజైన్ చేసామండి. చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది దీనికి. చేసిన వాళ్ళు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారనమాట. ఒకటి కుబేరు పాశుపతం, దీనితో పాటు రెండో రోజు కూడా కనుక యాడ్ చేసుకొని అమ్మవారిది విశేష హోమం ఉంటుంది, మహాలక్ష్మిది. ఇవి కనుక చేస్తే ఈ ప్రాబ్లం ఉంటుంది. ఇవి కాకుండా కొంతమందికి వీళ్ళకి రాజ్య లాభం చూపిస్తుందండి. అంటే వీళ్ళు ఒక సీనియర్ పొజిషన్ తీసుకోవటానికి ఆటంకాలు వస్తూ ఉంటాయి. లేదంటే వీళ్ళు మేనేజర్ అయ్యారు, తర్వాత చాలామంది స్టాఫ్ అంతా ఇబ్బందులు పెడుతూ ఉంటారు. లేదంటే వీళ్ళు ఒక మంచి పని చేస్తూ ఉంటారు, పొలిటికల్ అపోజిషన్ వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే వీళ్ళు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారో మంచి ఉద్దేశంతో, చాలా ప్రాబ్లమ్స్ కనుక వచ్చేస్తూ ఉంటే వీళ్ళకి రాజ్య ప్రాప్తి కావాలి, అమ్మవారి రాజ్యలక్ష్మి యొక్క కృపా కటాక్షం కావాలి. అప్పుడు ఆ రాజ్యాధికారం వచ్చేస్తుంది అనమాట. అంటే వీళ్ళకి తీసుకున్న రెస్పాన్సిబిలిటీని సక్సెస్ఫుల్గా ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా కానీ ఎగ్జిక్యూట్ చేసి రిజల్ట్ తాగలగల సామర్థ్యం వాళ్ళకి వచ్చేస్తుంది. అప్పుడు రాజశ్యామల యాగం చేయించుకున్న 2 days 3 days వాళ్ళకున్న సామర్థ్యాన్ని బట్టి కనుక చేసుకుంటే ఇవి కూడా చాలా చక్కటి మంచి రిజల్ట్ వచ్చేసినాయి అండి. ఇవన్నీ చేయించుకుంటే బాగుంటుంది. భార్యాభర్తలు ఎవరైనా కనుక గొడవ పడుతుంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ అభిషేకం. ఇవన్నీ మనకి ఆల్రెడీ ఇచ్చున్నారండి. యాక్చువల్గా మనకి అర్జునుడు అన్నటి వాడికి పాశుపత అభిషేకం మన ఆంధ్రాలోనే తీసుకున్నాడు ఆయన. మీకు తెలుసా అది? అక్కడ నార్త్ నుంచి వచ్చి ఓకే శ్రీకృష్ణుడు యొక్క గైడెన్స్ తోటి ఇంద్రకీలాద్రి విజయవాడ మీద 14 సంవత్సరాలు తపస్సు చేసి ఆ పాశుపత అస్త్రాన్ని సంపాదించుకున్న ప్లేస్ ఆంధ్ర మనవాళ్ళమే. అందుకని ఆంధ్ర వాళ్ళకి పాశుపత యోగాలు విపరీతంగా సిద్ధిస్తాయి. చాలా ఉన్నాయండి మంచి మంచి. కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది, కానీ ఆ ఎక్స్పెన్సివ్ ఒక స్మార్ట్ ఫోన్తో కొనుక్కుంటే ఈరోజు స్మార్ట్ ఫోనే అవుతుందండి. 1,50,000 60,000 పెట్టుకుంటున్నారు. ఏ చిన్న పెళ్ళిళ్ళు ఏ ఫంక్షన్ పెట్టుకున్న 2-3 లక్షలు అవునే అవుతుందండి. మనకి కెరీర్కి సంబంధించి మనకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొంచెం ఖర్చు అయినా కానీ ఇలాంటివన్నీ చక్కగా వాడుకొని జీవితం హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటానండి. మే నెలలో వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, మీ మాటలో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.